హాయ్ అండి, ఈరోజు వచ్చేసి పాలకూర చుక్కకూర ఉల్లికారం తయారు చేసుకున్న విధానం చూపిద్దాం. ఇవి వచ్చేసి 2 కట్టలు వచ్చేసి పాలకూర అండి, 2 కట్టలు చుక్కకూర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి అనమాట. తయారు చేసే విధానం చూపిస్తాను. స్టవ్ వేసుకొని గిన్నె పెట్టుకుందాం. ఇదిగోండి, ఒక 100 గ్రాములకి తక్కువగా ఉంటుంది అనమాట. నూనె పోసుకుందాం, సరిపోతుంది. పోపుకి వచ్చేసి ఒక ఎండుమిర్చి, కొంచెం పోపు దినుసులు వేగిపోయాయి. ఉల్లిపాయ వేస్తున్నాం, అలాగే మిర్చి కూడా వేస్తున్నాము. పచ్చిమిర్చి అండి ఇందులో పెట్టుకొని వేస్తున్నాం. కరివేపాకు ఇస్తున్నాం అండి, చాలు. చూడండి, పోపు వేగిపోయింది అన్నమాట. ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాం. కడిగి కట్ చేసి పెట్టుకున్నామండి. పాలకూర 2 కట్టలు, చుక్కకూర 2 కట్టలు అనమాట. క్రమంగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం, సరిపోతే తర్వాత వేసుకున్నాం అండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాము. ఒకసారి కలిపేసుకున్నాం. ఆకుకూర త్వరగా ఉడుకుతుందండి. కొంచెం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. మూత పెట్టుకుందామండి. ఈ ఆకుకూర ఉడికేలోపు మనము ఉల్లికారం రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మనం ఉల్లికారం రెడీ చేసుకుందాం. వాళ్ళకి కావాల్సినవి ఒక 5-10 ఎండుమిర్చి అనమాట, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, మిరపకాయలు తుంచి ఇలా మిక్సీ గిన్నెలో వేసుకుందాం అండి. అన్ని కలిపి మిక్సీ పట్టుకుందాం. ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం అండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుందాం, అలాగే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం ఉట్టి కారం కూడా వేస్తున్నాను అండి. ఈ ఎండుమిర్చి వేసాను, అలాగే ఉట్టి కారం కూడా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. మేము మిక్సీ పట్టుకుందాము. పసుపు ఆల్రెడీ కూరలో వేసుకున్నాం కదండి, కొంచెం వేసుకుందాం. పసుపు, సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం. ఇదిగోండి, పాలకూర చుక్కకూర ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఉల్లికారం వేసుకుందాము. మిక్సీ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఉల్లికారం వేసేస్తున్నాం. నేను కొంచెం స్పైసీగా తింటామండి, అందుకని ఇలా చేస్తున్నాను. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మరీ మెత్తగా ఏం పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కారం కూడా మగ్గిందాకా ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఈ ఉల్లికారం మగ్గే వరకు ఉడికించుకుందామండి. ఆయిల్